जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदभेरीनिनाद जय 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 जय। ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఒకే నెలలో తిరుమలలో 3 దర్శనాలకు సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా స్వామివారి కృపే. సహస్ర దీపాలంకరణ సేవ, అంగప్రదక్షిణ సేవ మరియు 300 రూపాయల దర్శనం. ఇవి 3 నాకు ఒకే నెలలో ఎలా బుక్ అయ్యాయో ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. నాకు టికెట్స్ బుక్ అయ్యాయని స్క్రీన్ పైన చూడగానే నిజంగా నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అందరికీ నమస్కారం అండి, నా పేరు హసీఫ్. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి ఈ వీడియో చాలా స్పెషల్. ఈ 3 సేవలు అనేవి సాధారణంగా దొరికేవి కాదు. చాలా మంది సంవత్సరాల తరబడి ట్రై చేస్తూ ఉంటారు. కానీ స్వామివారి దయ ఉంటే ఒక్క క్షణంలోనే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఈ వీడియోలో నేను ఈ 3 దర్శనాలు ఎలా బుక్ చేసుకున్నాను, ప్రతి దర్శనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి సేవ యొక్క టికెట్ ప్రైస్ ఎంత, నా హ్యాపీనెస్ అండ్ ఫీలింగ్స్, మీరు కూడా ఈ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలా, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ముందు నేను ఒకే సంవత్సరంలో 17 దర్శనాలు చేసుకున్నానని ఒక వీడియో పెట్టాను అనమాట. అయితే కొంతమంది దాని కింద కామెంట్స్ ఇలా పెట్టారు: ఒకే సంవత్సరంలో నువ్వు 17 దర్శనాలు ఎలా చేసుకున్నావు, వేరే వాళ్ళ దర్శనాల్ని నువ్వు లాక్కున్నావు. అఫ్ కోర్స్ ఒక యూట్యూబర్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. అలానే తిరుమల కూడా నేను 17 సార్లు వెళ్ళాను. కానీ నేను 4 వ్లాగ్స్ మాత్రమే పెట్టాను. పెట్టాలనుకుంటే నేను కూడా 17 వీడియోలు పెట్టొచ్చు. కానీ నా వ్యూవర్స్కి క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి అండ్ నా దర్శనాల ఎక్స్పీరియన్స్ మొత్తం ఒకే వీడియోలో ఇన్ఫర్మేటివ్గా చెప్పాలనే ఒక్క ఉద్దేశంతోనే నేను ఆ ఒక్క వీడియో మాత్రమే పెట్టాను. పబ్లిసిటీ కోసం వీడియోస్ చేయాలంటే నేను 17 వీడియోస్ పెట్టొచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ని మీకు పర్ఫెక్ట్గా షేర్ చేయడమే నా మెయిన్ మోటో. నా వీడియోస్ చూసి ఒక 10 మంది టికెట్స్ బుక్ చేసుకోగలిగినా అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే నువ్వు 17 దర్శనాలు ఎలా చేసుకున్నావు, వేరే వాళ్ళ దర్శనాలు కూడా లాక్కొని నువ్వే వెళ్తున్నావు దర్శనానికి అని కామెంట్స్ పెడుతున్నారు. సో స్వామివారిని రెగ్యులర్గా ఒక రోజుకి 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. సో నేనైతే అందరివి లాక్కోవట్లేదు కదండి. స్వామివారు నాకు ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడే వెళ్తున్నాను, దర్శనం చేసుకుంటున్నాను. అలా అనుకుంటే స్వామివారి పిలుపు లేకుండా కొండపైకి వెళ్ళి దర్శనం లేకుండా తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఆ గోవిందుడు నాతో ఎప్పుడూ ఉంటాడని నేనైతే నమ్ముతాను. అండ్ రేపు జూన్ మంత్లో కూడా నాకు 3 దర్శనాలు ఉన్నాయి. వాటి గురించే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ 3 దర్శనాలు కంప్లీట్ అయితే నావి మొత్తం 20 దర్శనాలు అవుతాయి. సో ఇంకా ఈ టాపిక్స్ మొత్తం పక్కన పెట్టేసి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, టికెట్స్ బుక్ అయిన ఆ క్షణం అయితే నా హార్ట్ బీట్ చాలా పెరిగిపోయింది. ఫస్ట్ అంగప్రదక్షిణ సేవ బుక్ అయింది. ఇది 3rd టైం అనమాట. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత 300 రూపీస్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. అసలు ఒక్కో టికెట్ బుక్ అవుతుంటే నేనైతే షాక్ అయ్యా. ఎందుకంటే ఇలా 3 సేవలు ఒకే నెలలో రావడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఇది కేవలం లక్ మాత్రమే కాదు, స్వామివారి పిలుపు కూడా. ఆ మూమెంట్లో అయితే నాకు ఒక్కటే అనిపించింది, స్వామి తన దగ్గరికి నన్ను పిలుచుకుంటున్నాడు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సహస్ర దీపాలంకరణ సేవ ఎలా బుక్ చేసుకున్నానో చెప్తాను. దానికంటే ముందు అసలు సహస్ర దీపాలంకరణ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ సేవ తిరుమలలో సాయంత్రం వేళ జరుగుతుంది. సహస్రము అంటే 1000, దీపాలంకరణ అంటే దీపాలతో అలంకరించడం, అంటే వేలాది దీపాల మధ్య స్వామివారిని దర్శించుకోవడం అన్నమాట. ఈ సేవలో దీపాల వెలుగులు, వేద మంత్రాలు, భక్తి సంగీతాలు, స్వామివారి దివ్యమైన కాంతి ఇవన్నీ కలిపి నిజంగా ఆ వైకుంఠంలో ఉన్న ఫీలింగ్ని ఇస్తాయి. ఈ సేవ యొక్క టికెట్ ధర వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. ఈ సేవలో కూర్చొని స్వామివారిని అలా చూస్తూ ఉంటే ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట. ఈ సేవ ఆర్జిత సేవల్లో ఒకటైన కారణంగా ఒకసారి మనకి బుక్ అయిందంటే తిరిగి 6 నెలల వరకు మనం ఎలాంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోలేము. ఈవెన్ 179 డేస్ అయినా కూడా మనకి బుక్ అవ్వదు. కంప్లీట్గా 180 డేస్ పూర్తవ్వాలి. మీరు ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకునే టైంకి తర్వాత 6 నెలల్లో ఎలాంటి యాన్యువల్ సేవలు లేకుండా ఉండేలా చూసుకోండి. యాన్యువల్ సేవలు అంటే వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం ఇలాంటివి లేకుండా చూసుకోండి.
ఎందుకంటే నేను రేపు జూన్ మంత్కి సహస్ర దీపాలంకరణ బుక్ చేసుకోవడం వల్ల ఆగస్టు నెలలో జరిగే పవిత్రోత్సవాలు అయితే బుక్ చేసుకోలేకపోయాను. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఈ టికెట్స్ వచ్చేసి ప్రతి నెల 21 నుంచి 23 తారీఖుల మధ్యలో రిలీజ్ చేస్తారన్నమాట. 300 రూపాయల టికెట్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ ఉంటాయి అండ్ వీటికి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ టికెట్స్ రిలీజ్ అయ్యే రోజు మీరు ఒక 10 నిమిషాల ముందే మీ అకౌంట్లో లాగిన్ అయ్యి అకౌంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, నెట్ ఫాస్ట్గా వస్తుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఈ సేవని మనం బుక్ చేసుకోవడం వల్ల స్వామివారిని ఫాస్ట్గా దర్శించుకోవడమే కాకుండా ఆ స్వామివారికి జరిగే కైంకర్యాలను కూడా దగ్గర నుంచి వీక్షించవచ్చు. అందుకే వీటికి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని ప్రయత్నిస్తే మీకు కూడా ఖచ్చితంగా బుక్ అవుతుంది. నెక్స్ట్ నేను అంగప్రదక్షిణ సేవ బుక్ చేసుకున్నాను. అంగప్రదక్షిణ సేవ గురించి మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ పోస్ట్ చేశాను. బట్ ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేవలో భక్తులు ఆనంద నిలయం చుట్టూ శరీరంతో ప్రదక్షిణ చేస్తారు. ఇది వినయం, భక్తి, సమర్పణ భావనకు ప్రతీక. ఈ సేవ చేసుకున్న ప్రతి భక్తుడు బిలీవ్ చేసేది ఏంటంటే మనసుకు ప్రశాంతత, కోరికలు నెరవేరటం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని. ఈ సేవకి 3వసారి సెలెక్ట్ అయ్యానని తెలియగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇక ఈ టికెట్స్కు సంబంధించినటువంటి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కంప్లీట్గా ఫ్రీ. ఎలాంటి అమౌంట్ పే చేయనక్కర్లేదు. కానీ ఈ టికెట్స్ చాలా లిమిటెడ్ అనమాట. ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సేవ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఈ టికెట్స్ ఎలా ఉంటాయంటే 10 గంటలకు రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా 10 గంటల 1 నిమిషానికి కంప్లీట్ అయిపోతాయి. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు అంత ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఈ సేవకు బుక్ చేసుకునే ముందు మీ డీటెయిల్స్ మొత్తం మీ కీబోర్డ్లో ఉన్నటువంటి క్లిప్ బోర్డ్లో పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మీరు ఈ సేవకి సెలెక్ట్ అయ్యారంటే మళ్ళీ 90 డేస్ వరకు అంగప్రదక్షిణ బుక్ చేసుకోవడానికి వీలవ్వదు. ఈ సేవకి ఒక అకౌంట్ నుంచి ఇద్దరికి మాత్రమే బుక్ చేయగలం మ్యాక్సిమం. నెక్స్ట్ ది స్పెషల్ ఎంట్రీ దర్శనమైనటువంటి 300 రూపాయల దర్శనం. దీని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సాధారణ దర్శనం కంటే ఈ 300 రూపాయల దర్శనం అనేది ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఈ టికెట్స్ ద్వారా భక్తులకి స్పెషల్ క్యూ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్తో కంఫర్టబుల్ దర్శనం ప్రాసెస్ అనేది దొరుకుతుంది. మేజర్గా ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు ఈ దర్శనాన్ని ప్రిఫర్ చేయమని చెప్తాను నేనైతే. కానీ ఫ్రెండ్స్, ఏ దర్శనం అయినప్పటికీ చివరికి మనం చేరుకునేది స్వామివారి చెంతకే. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 సేవలకి మీరు సింగిల్గా బుక్ చేసుకున్నట్లయితే మీకు అకామిడేషన్ అనేది ఇవ్వరన్నమాట. మీరు ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీకు కొండపైన రూమ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ కపుల్ అయి ఉంటే మీకు ఖచ్చితంగా రూమ్ బుక్ అవుతుంది. కానీ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చెక్ చేస్తారన్నమాట. రూమ్ అలాట్ చేయరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఫ్యామిలీతో కొండపైకి వెళ్తే కనుక మీకు ఆఫ్లైన్లో రూమ్ ఇస్తారు. ఒకవేళ మీరు సింగిల్గా దర్శనం టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ ఏం పర్వాలేదండి. కొండపైకి వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు రూమ్ అయితే దొరుకుతుంది. బట్ మీరైతే ఫ్యామిలీతో మాత్రమే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీరు అక్కడ రూమ్ తీసుకోవాలంటే 4 to 5 అవర్స్ వెయిటింగ్ టైంలో అయితే ఉండాలి. కొండ మీదైనా సరే ఫ్యామిలీతో వెళ్తేనే రూమ్ ఇస్తారు. సింగిల్గా వెళితే రూమ్ ఇవ్వరు. బట్ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏఆర్పి కౌంటర్లో మీ టికెట్ని సబ్మిట్ చేస్తే 15 మినిట్స్లోనే రూమ్ అలాట్ అవుతుంది. తప్పకుండా మీరు జెరాక్స్ తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాలి. మొబైల్లో చూపిస్తే యాక్సెప్ట్ చేయరు. ఈ 3 టికెట్స్ బుక్ అయ్యాక నేను రియలైజ్ అయింది ఏంటంటే మన ప్రయత్నంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా తప్పకుండా ఉండాలి. నిజం చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది భక్తులు సంవత్సరాల తరబడి ట్రై చేస్తూ ఉంటారు. కానీ నాకు ఒకే నెలలో 3 దర్శనాలు రావడం అనేది జీవితంలో ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్. సో తిరుమల వెళ్ళటం అనేది మన డెసిషన్ అయితే కాదండి. కంప్లీట్గా స్వామివారి పిలుపు మాత్రమే. కొంతమందిని స్వామివారు పిలుస్తారు, కొంతమందిని పరీక్షిస్తారు. కానీ నిజమైన భక్తిని మాత్రం ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపించరు. అండ్ ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇష్యూ చేసే టైం అయితే చేంజ్ అయిందండి. ప్రస్తుతం అర్ధరాత్రి 12ంటికి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. మే నెల కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈవినింగ్ 4 నుంచే భక్తులైతే క్యూలో ఉంటున్నారు. అండ్ 12 గంటలకి ఇవ్వడం స్టార్ట్ చేశాక కేవలం గంటన్నరలోనే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. మీరు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి విష్ణు నివాసంలో, బస్టాండ్ పక్కనే ఉన్నటువంటి శ్రీనివాసంలో, అలాగే అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ టికెట్స్ని తీసుకోవచ్చు. బట్ ఎవరైతే శ్రీవారి మెట్టు నడక మార్గం టికెట్స్ తీసుకుంటారో వాళ్ళైతే 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. ఇప్పుడు మీకు టికెట్స్ బుక్ చేసుకునే విషయంలో కొన్ని టిప్స్ చెప్తాను. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ టీటీడీ యాప్లో కానీ టికెట్స్ రిలీజ్ అయ్యే 10 నిమిషాలకు ముందే వెబ్సైట్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి.
మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉండాలి. మల్టిపుల్ డివైసెస్ యూస్ చేస్తే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అవ్వకపోతే మళ్ళీ ట్రై చేయండి. ఎందుకంటే స్వామివారు పిలిచే రోజు తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా త్వరలోనే స్వామివారి పిలుపు రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ తిరుమల ఎక్స్పీరియన్సెస్ గురించి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి. మళ్ళీ ఇంకో డివోషనల్ వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.